Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain second question in 10.3 exercise of mensuration. A tie is made in the form of hemisphere surmounted by a right cone whose circular base is joined with the plane surface of the hemisphere. ఇచ్చిన క్వశ్చన్ బాగా అర్థం చేసుకోమని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ప్రజెంట్ వాట్ ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి. వాట్ ఈస్ గివెన్ డేటా, వాట్ యూ హ్యావ్ టు ఫైండ్. ఓకేనా. ఏ టై ఈజ్ మేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ సర్మౌంటెడ్ బై ఏ రైట్ కోన్. ఒక టై, ఒక ఆట బొమ్మ ఉందిట, అది తయారు చేసేట. ఏ షేప్లో ఉందిట? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఉందిట, సర్మౌంటెడ్ బై కోన్. సర్మౌంటెడ్ అనే దానికి ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సర్మౌంటెడ్ బై అంటే దేని చేత అది ఆ టాయ్ ఉంది, దేని మీద ఉంది టాయ్? స్పియర్ మీద ఉంది, హెమిస్ఫియర్ మీద ఉంది. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెమిస్ఫియర్ సర్మౌంటెడ్ బై ఏ కోన్. సర్మౌంటెడ్ బై ఏ కోన్ అంటే కోన్ చేత పైన ఉండబడింది అని అర్థం. స్పియరు, హెమిస్ఫియరు కోన్ చేత ఉండబడింది అంటే కింద హెమిస్ఫియర్, పైన కోను. సర్మౌంటెడ్ అంటే మీనింగ్ అది. మౌంటెడ్ అంటే వాళ్ళు డైరెక్ట్గా ఏమిస్తారు అదనమాట. ఏ కోన్ ఈజ్ సర్మౌంటెడ్ ఆన్ హెమిస్ఫియర్ అంటే అర్థం ఏంటి? సింపుల్ సెంటెన్స్. కోన్ ఉంది, ఎట్లా ఉంది? మౌంటెడ్, మౌంట్ చేయబడింది అంటే జాయిన్ చేయబడింది. దేని మీద? హెమిస్ఫియర్. ఏ కోన్ ఈజ్ మౌంటెడ్ ఆన్ హెమిస్ఫియర్ అంటే అది డైరెక్ట్ మీనింగ్ ఉంది. ఇది ఇండైరెక్ట్ మీనింగ్ అంటే పాసివ్ వాయిస్ అనుకోవచ్చు. ఏమంటే హెమిస్ఫియర్ ఈజ్ సర్మౌంటెడ్ బై ఏ కోన్. హెమిస్ఫియర్ కోన్ చేత సర్మౌంట్ అంటే ముందు ఇది ఉంటాం అనమాట, ఆ విధంగా ఉన్నది అని చెప్తున్నారు. సో కింద హెమిస్ఫియర్, పైన టాప్లో కోన్ ఉంది. సో దీనికి డయాగ్రామ్ వేద్దాం. కింద హెమిస్ఫియర్ అన్నాను, హెమిస్ఫియర్ పైన కోన్. మీకు టాయ్స్ చూసే ఉంటారు, చాలా టాయ్స్ ఉంటాయి ఈ షేప్లో. ఓకేనా. సో ఈ విధంగా ఉంది. ఇంకా వాట్ ఈస్ గివెన్ డేటా? ది ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్ఫియర్ whose circular base is joined with the surmounted by a right cone అంటే కోన్ అనమాట. whose circular base, కోన్కి కింద సర్క్యులర్ బేస్ ఉంటుంది కదా, ఆ సర్క్యులర్ బేస్ అంటే ఇదనమాట. సర్క్యులర్ బేస్ అంటే దిస్ ఈజ్ సర్క్యులర్గా ఉంటుంది. ఈ సర్క్యులర్ బేసు హెమిస్ఫియర్కి దేంతో జాయిన్ చేయబడింది? జాయిన్ విత్ ది ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ ప్లేన్ సర్ఫేస్ అంటే పైన టాప్ పోర్షన్, కింద కర్వ్గా ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. ఇది కింద కర్వ్ షేప్లో ఉంటుంది, పైన ప్లేన్గా ఉంటుంది. ఓకేనా. దీనికి ఇట్లా జాయిన్ చేయబడింది. సో అట్లా జాయిన్ చేయబడినటువంటి అదే కదా, ప్లేన్ సర్ఫేస్కి జాయిన్ చేసాం. The radius of base of the cone is 7 centimeters. Radius of the cone, ఈ కోన్ యొక్క బేస్ సర్కిల్ షేప్ ఉంటుంది, దాని రేడియస్ 7 సెంటీమీటర్స్. ఈ కోన్ యొక్క బేస్ సర్కిల్, హెమిస్ఫియర్ బేస్ కూడా సర్కిలే అంటే రెండు సేమ్ రేడియస్, కామన్ రేడియస్ అనమాట. ఎంతటా 7 సెంటీమీటర్స్. అండ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ 2/3 ఆఫ్ ది హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ వాల్యూమ్ ఎంతైతే ఉందో అందులో 2/3 వాల్యూము ఈ కోన్ వాల్యూమ్. వాల్యూమ్ అంటే చెప్పాను ఎంత ఆక్యుపై చేసింది అనేది, అంటే ఎంత మెటీరియల్ అవసరమైంది దానికి అనేది వాల్యూమ్ కింద చూస్తాం. ఓకేనా. సో వాల్యూమ్, ఈ కోన్ యొక్క వాల్యూమ్ ఎట్లా ఉందిట? హెమిస్ఫియర్ వాల్యూమ్లో 2/3 ఉందిట. ఓకేనా. ఈ ఫార్ములాస్ జాగ్రత్త ముందు మనం ఆల్రెడీ బైహెడ్ చేసాము. ఇప్పుడు డయాగ్రామ్ వేసాను. ఈ వాల్యూస్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం.
ఇక్కడ ఓన్లీ వన్ మెజర్మెంట్ ఈజ్ గివెన్. సో వాట్ ఈస్ దట్ మెజర్మెంట్? రేడియస్. దాని వాల్యూ ఎంత? 7 సెంటీమీటర్స్. ఇంకా ఏముంటుంది ఇక్కడ? దీన్ని హైట్ అంటారు, ఇదేమో స్లాంట్ హైట్ అంటారు. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. సో అది డయాగ్రామ్. సో ఇంకా ఏం కనుక్కోవాలట? క్యాలిక్యులేట్ ది height of the cone and the surface area of the tie correct to 2 places of decimals. మనం ఏం కనుక్కోవాలట? హైట్ ఆఫ్ ది కోన్, కోన్ యొక్క హైట్ అంటే హెచ్ కనుక్కోవాలి. అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టై, ఈ టై అంటే డయాగ్రామ్ మొత్తం, ఆ బొమ్మ అంతా, ఆ ఫిగర్ అంతా, దాని యొక్క సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలట. సర్ఫేస్ ఏరియా కనుక్కుంటాం. వచ్చిన ఆన్సర్ పాయింట్స్లో వస్తుంది. ఆ 2 places దాకా అడ్జస్ట్ చేయమంటాడు ఆ పాయింట్స్ని. ఓకేనా? సో ఇది క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, కొంచెం పెద్ద ఆన్సర్ ఉంటుంది, బిగ్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందాం. సో ఫస్ట్ గివెన్ డేటా. గివెన్ tie is made in the form of hemisphere surmounted by hemisphere surmounted by right cone. Diagram adi. So given data, common base radius comma r is equal to 7 centimeters. Common base radius 7 centimeters. And also given మనకేమి ఇచ్చారు? ఈ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ 2/3 times of volume of hemisphere. ఓకేనా? And also given volume of cone is equal to 2/3 of volume of hemisphere. Volume of hemisphere. So volume of cone formula తెలుసు మనకి. ఏంటి? 1/3 pi r square h. 1/3 pi r square h. This is the volume of the cone. ఇక్కడ 2/3 ఉంది into volume of hemisphere. Volume of hemisphere formula. Volume of full sphere formula ఏంటి? 4/3 pi r cube. 4/3 pi r cube. అందులో హాఫ్ కాబట్టి 4 కాకుండా 2/3 pi r cube. సో ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఈ 2/3 టైమ్స్ కాదు, 3/2 టైమ్స్. నేను క్వశ్చన్ రాసుకోవడం రాంగ్ రాసుకున్నాను. ఇక్కడ 3/2. సో హియర్ ఆల్సో 3/2. 3/2. ఓకేనా? 3/2 times into volume of hemisphere 2/3 pi r cube. 2/3 pi r cube. సో ఈ ఫార్ములా ఇప్పుడు క్యాన్సిలేషన్ ఆలోచిద్దాం. ఈ 3 will get cancelled, 2 will get cancelled.
హెచ్ వాల్యూ కనుక్కోవాలి. H1 ఇక్కడ ఉంచుదాం. ఇక్కడ ఇవన్నీ రైట్ సైడ్ పంపించేద్దాం. ఈ పై ఆల్సో విల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ 3 డివిజన్ గోయింగ్ టు రైట్ సైడ్ మల్టిప్లికేషన్. ఇక్కడ డివిజన్లో ఉంది, రైట్ సైడ్ అయితే మల్టిప్లికేషన్ అవుతుంది. 3 ఇంటూ ఇంకా ఇక్కడ న్యూమరేటర్లు ఏమున్నాయి, r³ ఒకటి ఉంది, ఇక్కడ r² ఉంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది r², రైట్ సైడ్ వెళ్ళగానే డివిజన్ చేస్తుంది. సో ఈ విధంగా. సో h is equal to 3 into r value given ఎంత 7³ 7³ అంటే 7 into 7 into 7 by r², 7 into 7. These two will get cancelled. H is equal to 3 7s are 21 centimeters. So H is 27 centimeters. 21 centimeters. Okay na? So this is the height of the cone. Height of the cone 21 centimeters. Height of the cone 21 centimeters. So one answer came. What is the second? And surface area of the tie. Surface area of the tie. ఈ tie యొక్క surface area కావాలి. అంటే ఈ హెమిస్ఫియర్ ఏరియా, ఈ ఏరియా. హెమిస్ఫియర్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πr². ఎందుకంటే పైన టాప్ క్లోజ్ అయింది, ఈ కర్వ్డ్ సర్ఫేసే కావాలి. ఈ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πrl. సో ఎల్ అనే కొత్త మెజర్మెంట్ కావాలి సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే. ఆ ఎల్ అనబడే వాల్యూ కావాలి అంటే ఏ విధంగా వస్తుంది మీకు తెలుసు. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? అదే స్లాంటెడ్ కనుక్కోవాలంటే వీ హ్యావ్ L is equal to root of r² plus h². L అంటే ఏంటి తెలుసు? స్లాంట్ హైట్ కామా L, slanted కామా L. సో L is equal to వాల్యూ రూట్ ఆఫ్ r అంటే 7 స్క్వేర్ ప్లస్ h అంటే 21 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49, 21 స్క్వేర్ అంటే 441. ఈ రెండు యాడ్ చేస్తే 49 441 441 49 0 1 9 490 490 వచ్చింది. ఈ 490ని స్క్వేర్ రూట్ ఆఫ్ 490కి ఎగ్జాక్ట్ వాల్యూ లేదు, స్క్వేర్ రూట్ వాల్యూ లేదు. మరి ఏం చేస్తామంటే కొంచెం సింప్లిఫికేషన్ కోసంగా ఈ 490ని రూట్ ఆఫ్ 49 into 10 అని రాసుకుంటున్నాం. ఇలా రాసుకోవటం వల్ల బెనిఫిట్. వాట్ ఈజ్ ది బెనిఫిట్ అంటే ఈ 490కి స్క్వేర్ రూట్ ఎట్లాగా లేదు, దీన్ని స్ప్లిట్ చేశాను, విడగొట్టినప్పుడు 49కి స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది. సో 49 బదులుగా ఐ విల్ రైట్ L, I mean 7. 49 బదులుగా 7. ఈ రూట్ 10కి స్క్వేర్ రూట్ వాల్యూ కాదు, అది అట్లాగే ఉంటుంది. సో స్లాంట్ హైట్ అయితే వాల్యూ L is equal to 7 root 10 centimeters. 7 root 10 centimeter. ఈ రూట్ 10 వాల్యూ మనకి కరెక్ట్గా తెలియదు కాబట్టి మనం ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ మెథడ్లో మనం వాల్యూ కనిపెడతాం అప్ టు 2 or 3 ప్లేసెస్. సో రూట్ 10 వాల్యూ మనం ఇప్పుడు ఫైండ్ చేస్తాం అనమాట. రూట్ 10 ఎట్లా ఫైండ్ చేయాలో నేర్పిస్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. 10 ఈ విధంగా రాసుకుంటాం, లైన్స్ కొడుతున్నాం. ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ కట్టే మెథడ్లో ఇక్కడ ఏ నెంబర్ అయితే మనం రాస్తామో వీ హ్యావ్ టు రైట్ దట్ నెంబర్ ఓన్లీ రైట్ సైడ్. ఇక్కడ సేమ్ నెంబర్ ఇక్కడ ఏమైతే ఉంటుందో అదే నెంబర్ వీ హ్యావ్ టు రైట్ దేర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఇక్కడ రాసుకోవాలి. ఈ ఆన్సర్ గ్యారంటీగా దీనికంటే బిగ్ నెంబర్ ఉండకూడదు, స్మాల్ నెంబరే ఉండాలి. సో దట్ ఈజ్ రూల్. సో ఇక్కడ 3 సెట్ అవుతుంది మనకి. 3 3s are 9, బ్యాలెన్స్ 1.
4 రాస్తే 4 4 16 అవుతుంది. అది ఇక్కడ సూట్ కాదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ డౌన్ చేసుకోవాలి. ఇచ్చేవాలంటే అక్కడ లేవు, లేని నెంబర్ వేస్తున్నాం కాబట్టి పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టాము. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ మెథడ్లో 2 నెంబర్స్ అట్ ఎ టైం మనం కిందకి రాసుకోవచ్చు అనమాట. వీ కెన్ రైట్ 2 నెంబర్స్ అట్ ఎ టైం. ఇక్కడ ఏ నెంబర్స్ లేవు కాబట్టి 2 zeros పెడతాం. 2 zeros. ఓకేనా? ఇంకొక రూల్ ఏంటంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ని ట్వైస్ చేసి ఇక్కడ రాయాలి. ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేసి ఇక్కడ రాయాలి. ఇక్కడ 3 ఉంది కాబట్టి 2 3s are 6 రాసుకున్నాను. ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తామో అదే నెంబర్ ఇక్కడ వేయాలి, ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. మన ఆన్సర్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ నెంబర్ అయితే రాస్తామో అదే నెంబర్ ఇక్కడ వేయాలి, అదే నెంబర్తో వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ ఆన్సర్ ఇక్కడ రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 2 రాసామనుకోండి, 2 రాసామనుకుందాం కాసేపు. 6 పక్కన 2 రాశాను, మళ్ళీ అదే 2తో మల్టిప్లై చేయాలి. 2 2s are 14, 2 6s are 12, 124 కేమ్. 124 అనేది దీనికంటే బిగ్ నెంబర్ కాబట్టి 2 అనేది కరెక్ట్ కాదు. మరి ఏం రాయాలి? 1 రాయాలి. హియర్ ఆల్సో 1. సో 1తో మల్టిప్లై చేయాలి. 1తో మల్టిప్లై చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది, 61. ఎంత వస్తుంది? ఇక్కడ 0లో 1 పోదు కాబట్టి ఇక్కడ బారో, ఇక్కడ కూడా లేదు, ఇక్కడ నుంచి బారో 0. ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది. 10లో 1 పోతే 9, 9లో 6 పోతే 3. ఓకేనా? అగైన్ వీ కెన్ రైట్ 2 నెంబర్స్ అట్ ఎ టైం. ఇక్కడ లేని నెంబర్లు వేస్తున్నాం కాబట్టి 0s, 00. ఓకేనా? సో అగైన్ ఈ నెంబర్ని డబల్ చేసి ఇక్కడ రాసుకోవాలి. 2 1s are 2, 2 3s are 6. సో 62 రాసాం. ఇప్పుడు పక్కన ఏ నెంబర్ వేయాలి? అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ దీనికంటే బిగ్ నెంబర్ ఉండకూడదు. సో 62 పక్కన ఒక 7 వేసి చూద్దాం. 62 పక్కన 7 రాయాలి. 62 పక్కన 7, మళ్ళీ అదే 7తో మల్టిప్లికేషన్. 7 7s are 49, 7 2s are 14, 14 4 18, 7 6 are 42, 43, 4389. ఇక్కడ 3900 ఉంది కాబట్టి ఇది బిగ్ నెంబర్ అయిపోయింది. కాబట్టి 7 మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి 7 కంటే లీస్ట్ నెంబర్ 6 కాబట్టి ఇక్కడ 6 రాస్తున్నాను. అదే 6 ఇక్కడ కూడా 6 మల్టిప్లై చేయాలి. 6 6 are 36, 3 లేదంటే రఫ్గా రాసుకుందాం. 6 26 into 6, 6 6 are 36, 3 6 2s are 12, 15, 6 6 are 36, 37. సో ఇక్కడ 37 5 6 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక 0 పోదు, బారో ఇక్కడ లేదు, 9 ఇక్కడ 8 కదా. ఇక్కడ 10 అంటే 9 ఇస్తాం, ఇక్కడ 10, 10లో 6 పోతే 4, 9లో 5 పోతే 4, ఇక్కడ 8లో 7 పోతే 1. మామూలుగా 2 నెంబర్స్ సరిపోతుంది. అప్ టు 2 నెంబర్స్ 2 డెసిమల్స్ మనకి ఒకే చేయమన్నాడు కాబట్టి 2 నెంబర్స్ సరిపోతుంది. ఒకవేళ కాదు ఇంకొక నెంబర్ రాసుకుందాం అనుకున్న అయితే గో ఫర్ అనదర్ నెంబర్. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ 144 వచ్చింది. మళ్ళీ అగైన్ 2 zeros పెట్టుకోండి. దీన్ని డబల్ చేసి ఇక్కడ రాసుకోవాలి. ఈ క్యాన్సిలేషన్ కట్ చేస్తున్నాను. ఓకేనా? సో అగైన్ డబల్ జీరోస్. ఇక్కడ దీన్ని డబల్ చేసి ఇక్కడ రాసుకోవాలి. 2 6s are 12, 2 1s are 2 3, 2 3s are 6. అంతే కదా? రైట్. ఇప్పుడు పక్కన ఎంత నెంబర్ రాద్దాం దీని దగ్గర. ఒకవేళ 4 రాసామనుకోండి, 4 కుదరదు, ఓన్లీ 2 అనుకుంటా. 6 3 2 ఓన్లీ 2 రాస్తే చూద్దాం. 2 2s are 4, 2 2s are 4, 2 3s are 6, 2 6 are 12, 12,644. ఇక్కడ ఏముంది? 14,400 ఉంది. సో 3 ట్రై చేద్దాం. 6 3 2 పక్కన 3 ట్రై చేద్దాం. అదే 3తో మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 3 2s are 6, 3 3s are 9, 3 6 are 18. 18,000 వచ్చింది. ఇక్కడ 14,000 ఉంది కాబట్టి ఇది ఎక్కువైపోయింది. కాబట్టి 2 అనేది సూటబుల్. కాబట్టి ఇక్కడ పక్కన 2 రాసుకుంటాం, ఇక్కడ కూడా 2. ఇక్కడ ఆన్సర్ ఎంత? 12 6 4 4. సో ఈ ఆన్సర్ ఎంత వచ్చిందో మనకు అనవసరం. 6
5. ఇది మనకి అంత ఉపయోగం కాదు, ఇదంతా రఫ్ వర్క్ కాబట్టి ఈ ఆన్సర్ చాలు మనకి. ఎంత వచ్చింది? 3.162. సో L ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3.162. 7తో మల్టిప్లై చేసుకున్నాం. 7 2s are 14, 7 6s are 42, 42కి ఒకటి యాడ్ చేస్తే 43, 7 1s are 7, 7కి యాడ్ చేస్తే 11, తర్వాత 1, 7 3s are 21, 22. పాయింట్ ఎక్కడ పెట్టాలి? పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి, 3 ప్లేసెస్ తర్వాత పాయింట్. సో L ఈజ్ ఈక్వల్ టు 22.134 సెంటీమీటర్స్. ఇదంతా రఫ్ వర్క్, మెయిన్ వర్క్లో అక్కర్లేదు, మెయిన్ పేజీలో అక్కర్లేదు, రఫ్లో చేసుకోండి అది. సో 22.134 సెంటీమీటర్స్ స్లాంట్ హైట్. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ టై మనకు అనుకుందాం. సర్ఫేస్ ఏరియా ఆఫ్ టై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఎంత? సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2πr², 2πr². సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ πrl. ఈ రెండిట్లో కామన్గా ఉన్నాయి, πr కామన్గా ఉంది. సో πr మనం అవుట్ సైడ్ కామన్ తీస్తున్నాము. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ r ఉంది, ప్లస్ ఇక్కడ πr బయటకు వచ్చేసింది, అవునా? ఇక్కడ l ఉంది. సో 2r ప్లస్ l, πr ఇంటూ 2r ప్లస్ l. పై అంటే నీకు వాల్యూ ఎంత ఇచ్చారు? 3/1/7 ఇచ్చారు. ఈ 3/1/7ని మనం మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. సో పై అంటే ఎంత? 3/1/7. రేడియస్ అంటే 7, 2 ఇంటూ r అంటే 7, l అంటే 22.134. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ముందు ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేయాలి, అప్పుడే ఈ 7 క్యాన్సిల్ చేయాలి. ముందే క్యాన్సిల్ చేస్తే ప్రాబ్లం లేదు. ఈ వర్క్ ముందుగానే ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేసుకొని మనం ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది. ఈ స్టెప్స్లో పై ఈజ్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? 3/1/7. 7 3s are 21, 22/7. ఆల్రెడీ మనకు తెలుసు పై అంటే 22/7 అని, వాడు ఇచ్చాడు కాబట్టి దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను అంతే. ఇది లేకుండా డైరెక్ట్గా అదే రాసుకుంటున్నాను. ఏమని? 22/7 ముందుగా రఫ్గా చేసుకొని ఇక్కడ, ఆ తర్వాత ఫెయిర్గా వచ్చేసేయండి. సో ఈ 7 క్యాన్సిల్. మళ్ళీ ఒకసారి చూద్దాం. πr కామన్ తీసాను, 2 ఉంది, r² లో ఒక r బయటకు వచ్చింది, అనదర్ r ఇస్ ఏ ప్లస్ πr అవుట్ సైడ్, l ఇన్ సైడ్. సో పై వాల్యూ 22/7, r వాల్యూ 7, 2 ఇంటూ r అంటే 7 ప్లస్ l అంటే 22.134. సో ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. సో 22 ఇంటూ 2 7s are 14 ప్లస్ 22.134 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 22 ఇంటూ ఈ రెండింటిని యాడ్ చేస్తే 22 పాయింట్ ఎక్కడ ఉంది? ఇది 22.134. మల్టిప్లికేషన్ ఎక్కడ చేసాము? డైరెక్ట్గా చేసినట్టున్నాం కదా. ఓకే, మనం దీని ఆన్సర్ ఇక్కడ చూద్దాం. 22.134 పాయింట్ కింద పాయింట్ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇక్కడ 14 ఉంది, రైట్ సైడ్ ఏం లేకపోతే జీరోస్ పెట్టుకుంటాం. 4 3 1 6 3. సో ఇక్కడ ఆన్సర్ 36.134. 36.134. ఇప్పుడు 22 తోటి ఈ నెంబర్ మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో రాసేద్దాం. 36.134 ఇంటూ 22. 2 4s are 8, 2 3s are 6, 2 1s are 2, 2 6 are 12, 2 3s are 6 7. మళ్ళీ సేమ్ నెంబర్స్ 7 2 2 6 8, 8 14 9 4
97. సో ఎంత వచ్చింది ఆన్సర్? 794,948. పాయింట్ ఎక్కడ పెట్టాలి? పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి, 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ పాయింట్ అన్నమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటిది? ఏరియా, సర్ఫేస్ ఏరియా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్. సో సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ 2 ప్లేసెస్కి మనకి దీన్ని తగ్గించమన్నారు. 2 ప్లేసెస్ తగ్గించాలంటే ఇక్కడ 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 8 అనేది ఉండకూడదు, అది ఆ ప్లేస్ రిమూవ్ చేయాలి. 5 కంటే ఎక్కువ ఉంటే దాని బిఫోర్ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం, దట్ ఈజ్ రూల్. 5 కానీ 5 కంటే తక్కువ కానీ కనుక ఉంటే ఎడిషన్ చేయాల్సిన, బిఫోర్ నెంబర్కి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆ నెంబర్ రిమూవ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాని బిఫోర్ నెంబర్కి ఒకటి యాడ్ చేస్తాం. కాబట్టి 794.9, ఇక్కడ 8 కట్ చేస్తున్నాను, ఒకటి ఉంది కదా, 1 4కి యాడ్ చేస్తున్నాను, 5 అవుతుంది సెంటీమీటర్ స్క్వేర్. Therefore surface area of toy is equal to 794.95 centimeter square. So this is the answer. బాగా లెంతీగా ఉంది క్వశ్చన్, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.